ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్ బాబు అంటే నాకు ప్రేమ ఇష్టం, కానీ గది నా తల్లి చెల్లిని దూరం చేసుకునేటంత కాదు. నా బాబు నాకు దూరమైనప్పుడే గీగుండే బాధని భరించి బతికింది. ఇప్పుడు ప్రేమించినోడు దూరమైతే బతకలేనా? బ్రతుకుతా అమ్మా, నీ కోసం బ్రతుకుతా, నీ సంతోషం కోసం బ్రతుకుతా. నువ్వేం చేయాలని ఆశపడుతున్నావో గదే చెయ్యి. నేను నీకు అడ్డు చెప్పా. బంధం బంధుత్వం అని ఆలోచిస్తున్నావు గాని నా ఇష్టంతో పని లేకుండా బావకిచ్చి పెళ్లి చేస్తే రేపు బావ బ్రతుకు కూడా చీకటి అవుతుందని ఎందుకమ్మా ఆలోచిస్తలేము? మనవడా, నాని, దయచేసి నాతో ఎవరు మాట్లాడకండి. నా మనసేం బాలేదు. బాగలేని మనసు మౌనంగా బాధపడితే మాత్రం బాగుపడుతుందా నాయనా? ఇప్పుడు నీతో మాట్లాడినా అది బాగుపడదు నాని. ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. మనవడా, నీతో ఒక్కసారి మాట్లాడాలరా అయ్యా. కాస్త కోపాన్ని తగ్గించుకో. మరి మనసులో పెరుగుతున్న బాధని ఏం చేయాలి నాని? గుండె తగలబడిపోతుంది. ఎలా కంట్రోల్ అవ్వనింకా? నాని ప్లీజ్, నన్నిలా ఒంటరిగా వదిలేయండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళిపోండి. మనవడా, ఈ బాధ, ఈ కోపం నీ ప్రేమ నుంచి పుట్టినవేనయ్యా. మనసుని ద్వేషంతో రగిలించుకుంటే జీవితం పాడవుతుంది కాని గాయం నయమవుతుందా? ఆ గాయానికి కారణం మీరే కదా? కాదు, మా అందర్నీ నువ్వు చేసుకున్న అపార్థం. నీ అపార్థం వల్లే నువ్విప్పుడు బాధపడుతున్నావు. మేము ఏ తప్పు చేయలేదు నాయనా. ఇది కావేరిని నిన్ను కలపాలని చేస్తున్న ప్రయత్నమే కాని మరొకటి కాదు బాబూ. ఇంకా చాలా ఆపు నాని. మీరు కావేరిని నన్ను కలపాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళుంటే దమయంతికి నాకు పెళ్ళని అక్కడెలా మాట్లాడతారు? ఒరే పిచ్చోడా, కొంచెమైనా ఆలోచన ఉందా నీకు? రా, ముందిలా వచ్చి కూర్చో. రా రారా, కూర్చో ముందు. నా మాట ప్రశాంతంగా విను, అన్నీ అర్థం అవుతాయి. దమయంతితో నీ పెళ్ళని మేం చెప్పేవని ఎందుకనుకుంటున్నావయ్యా? ఆ మాట రుక్మిణికి ఎప్పుడో ఫోన్లో కావేరి చెప్పిన విషయం ఆవిడ నీతో చెప్పింది. ఆ మాటని నువ్వు మరోలా అర్థం చేసుకున్నావు. వాస్తవానికి కావేరి మనసులో నువ్వున్నావు మనవడా. తన మనసులో నిజంగా నేనుంటే ఆ మాట కావేరి నాతో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా? ఒరేయ్, దాంతో ఈ ప్రేమ విషయం చెప్పించడానికే కదరా కావేరిని పూజకు పిలిచే ఏర్పాటు చేసింది. అదే కదా నాయనా నీతో చెప్పింది. కాని నువ్వే తొందరపడి ఎగేసుకుంటూ వాళ్ళింటికి వెళ్ళి లేనిపోని అనుమానాన్ని నెత్తిన వేసుకుని వచ్చావు. అయినా
అదిప్పుడు నీ ప్రేమ విషయంలో తొందరపడి బయటపడలేదు నాన్నా. అసలే పాపం ఆ పిల్ల శివతో నిశ్చితార్థం నిర్ణయించిన టెన్షన్లో ఉంది. ఒరేయ్ బంగారు తండ్రి, ఇప్పటికైనా కాస్త ఆ పిచ్చి మనసుతో కాకుండా ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు. చుట్టూ ఉన్న అందరి పరిస్థితుల్ని అర్థం చేసుకో. అప్పుడు నీకే అంతా బోధపడుతుంది. ఇదంతా కాదులేరా, రేపు కావేరి పూజకొస్తుందిగా, అప్పుడు దాని మనసులో నీ మీదున్న ప్రేమని నీతోనే చెప్పించేస్తాను. ఆ మాట వినైనా కొంచెం మనిషివవరా. నాన్న అర్జున్, ఒకసారి ప్రేమించిన మనిషి దూరం అయిందని, ప్రేమంటేనే దూరం అవటం అన్న భ్రమ నుంచి బయటికి రా నాన్న. నీకీ పునర్జన్మ అందించింది ఆ ప్రేమే అని మర్చిపోకు. బోనా, అర్జున్ గురించి నువ్వేం టెన్షన్ పడకో. రేపీ గడపలో కావేరి రాకతో అంతా సరైపోతుంది. హా? ఎరా, ప్రశాంతంగా పడుకో, ఇంకేం ఆలోచించుకో. స్వీట్ డ్రీమ్స్. పద, మనం వెళ్దాం. నా బాపు నాకు దూరమైనప్పుడే గీ గుండె గా బాధని భరించి బతికింది. ఇప్పుడు ప్రేమించినోడు దూరమైతే బతకలేనా? అయ్యా, ఏందయ్యా ఇది? కావేరి మనసులా గా అర్జున్ బాబే ఉన్నాడని దాని నోటి నుంచే ఈ మాట అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేసేదయ్యా? శివ కావేరిని పెళ్లి చేసుకోవాలని ఎన్ని కలలు గన్నా గదిగా దినం తీరకుండానే పుట్టెడు దుఃఖంతోని నువ్వు మాకు దూరం అయిపోయినావు. మళ్ళా ఇంతకాలానికి శివ మన బంధాన్ని అర్థం చేసుకొని మన కోసం వచ్చిండు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. శివ వల్లనే వచ్చిన కష్టాన్ని శివనే భుజాల మీద వేసుకొని గా వెంకటరత్నం నుంచి ఈ కుటుంబాన్ని కాపాడుకున్నాడయ్యా. పానం మీదకొచ్చిన మన గంగకు కూడా తన చేత్తో ఊపిరి పోసి బతికించిండయ్యా. ఇంత చేసిన శివ నా మామ కోరుకున్నట్టు కావేరిని నా భార్యని చేసుకోవాలని ఆశపడుతున్నా, కావేరిని ప్రేమిస్తున్నా అని చెప్పిండు. కావేరి తన భార్య అని ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాడయ్యా. కాని కావేరికిప్పుడు శివని పెళ్లి చేసుకునే పరిస్థితులనే లేదయ్యా. అర్జున్ బాబును మనసులో పెట్టుకొని పావని ఎట్లా పెళ్లి చేసుకున్నాడమ్మా అని అడిగితే జవాబు లేకుండా ఉండిపోయినయ్యా. ఇదే మాట ఇప్పుడు శివతోనే నేను ఎట్లా చెప్పాలయ్యా? ఈ మాట ఇది శివ భరించగలడా?